చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, రేవంత్ అడ్డంగా దొరికిపోయాడు, ఈసారి అయినా చర్యలు ఉంటాయా? నేషనల్ హెరాయిల్ కేసులో ఈడీ పేరు చర్చింది. సీఎం కాకముందుకే కాంగ్రెస్కు 100 కోట్లు, ఏడాదిన్నరలో 1000 కోట్లు పంపిండు. పొంగులేటిలా రేవంత్ రెడ్డి బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడా? ఆయన్ను విచారించి కుంభకోణం కక్కించాలి. సీఎం కుచ్చిపోతుందనే భయంతో ఉన్నాడు. రేవంత్కు పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డినే కాళేశ్వరంలో అవినీతి జరగలేదన్నారు. ఆ టెన్షన్ డైవర్షన్ కోసమే చిల్లర చేష్టలు కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ అంశం మళ్ళొక్కసారి దీన్ని ఇంకొంచెం లోతుగా పోవాలంటే ఇక్కడ చూద్దాం. కాంగ్రెస్ టికెట్ల పేరిట వసూలు, భవిష్యత్తు పేరిట దందాలు. టికెట్లు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలంటే పూర్తి స్థాయిలో కూడా పైసా పట్టు టికెట్ కొట్టు అనేది హైలైట్గా మారిపోయింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి వసూలు రాజాల అంటూ చూస్తున్న పరిస్థితి కనుక నేషనల్ హెరాయిల్ కేసులో ఈడీ ఛార్జ్షీట్తో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని ఆశ చూపి సాగించిన వసూళ్ల పర్వం ప్రపంచానికి తెలిసిపోయింది. అధికారంలోకి రాకముందుకే కాంగ్రెస్ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండ బద్దలు కొట్టినట్టయింది. ఇక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కి ఏటీఎంలా మారిందనే విషయం రుజువైంది. ఇక కాంగ్రెస్కి ఏటీఎంలా తెలంగాణ. రేవంత్ అవినీతి బట్టబయలు. ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకుంటుందా? ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ డ్రామాలు. దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా తీయించారు. కేసు నమోదు చేసి ఈడీ చేతులు దులుపుకోవద్దు. కాళేశ్వరంలో అవినీతి ఎక్కడుందన్న తన మామ పద్మారెడ్డి మాటలతో రేవంత్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు. ఇక నాడు నేడు రేవంత్ వసూలు. ప్రశాంత్ రెడ్డి పీసీసీ హోదాలో దోపిడీ, సీఎం హోదాలో అవినీతి. రేవంత్ రాజీనామా చేయి, ఎమ్మెల్సీ దాసూజు శ్రవణ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయాన్ని ఒకసారి మనం పూర్తిగా గనక చూస్తే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మన పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రం గతే ఉన్నప్పుడు ఈ భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నడవాలన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసులు నడవాలన్నా ఆర్థిక మూలాలు అనేది చాలా అవసరం. ఆ ఆర్థిక మూలాలు ఎక్కడి నుండి వెండి పంపిస్తారు? తెలంగాణ ఎక్కడ అధికారం ఉంటే గక్కడి నుండి విరాళాలు వస్తాయి, గక్కడి నుండి పార్టీ నడుస్తుంది. అది వాస్తవమైన విషయం, అందరికీ తెలిసిన విషయం, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ నుండి కూడా ఎన్నికలకు ముందు పైసలు వెళ్ళినాయి, ఎన్నికలకు తర్వాత కూడా పైసలు వెళ్తున్నాయి అనేది కేటీఆర్ వాదన. ఇక్కడ కదులుతున్న నేషనల్ హెరాల్డ్ డొంక. రేవంత్ ఆదేశాలతో 4 విరాళాలు. రాహుల్ గాంధీ కంపెనీకి చెల్లింపు. లీస్ట్లో షబీర్ అలీ, గాలి అనిల్, సుదర్శన్. ఇండియా టుడే సంచలనమైన కథనాలు. ఏంది విరాళాలు ఇచ్చిన వారి జాబితా ఒకసారి చూద్దాం. గాలి అనిల్ కుమార్ 20 లక్షలు ఇచ్చాడు. షబీర్ అలీ 20 లక్షలు ఇచ్చాడు. పి సుదర్శన్ 15 లక్షలు ఇచ్చాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఓ వ్యక్తి ఏకంగా 25 లక్షలు ఇచ్చాడు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి విపక్షంలో ఉన్నప్పుడు అంటే పొన్నా లక్ష్మే ఉండే, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ముగ్గురే ఉండే. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళు అయితే ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయితే వాళ్ళే ఉండే. సో దాంతోపాటుగా ప్రణాళికబద్ధంగా చేసిన ఆర్థిక నేరం ఇది. ప్రమేయం ఉన్న వారికి త్వరలో కూడా సమాన్లు జారీ. ఆధారాలు సేకరించాక అనుబంధ ఛార్జ్షీట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలలో వెల్లడి. ఇక 44వసారి ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో డొక్క కదులుతున్నది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను పేర్లను ఈడీ తన ఛార్జ్షీట్లో చేర్చడం అయ్యింది సంచలనంగా మారింది. ఇక భారీ స్థాయిలో కూడా నిధుల దుర్వినియోగం, అక్రమంగా నగదు చేతులు మారుతున్నట్లుగా ఆరోపణలు ఉన్న ఈ కేసులో ఛార్జ్షీట్లో ప్రస్తావించిన వ్యక్తులకు త్వరలో నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నట్లుగా కూడా ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి కోర్టులో అనుబంధ అఫిడవిట్ను కూడా దాఖలు చేయనున్నట్లుగా పేర్కొన్నాయి. ఈడీ ఛార్జ్షీట్ కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందడానికి రాష్ట్ర సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వసూలు రాజా అవతారం ఎత్తారా అనే అనుమానాలు కూడా కదులుతున్నాయి. సో ఈడీ వర్గాలు ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ఇండియా టుడే కథనం ప్రకారం ఈ అనుమానాలన్నీ కూడా ధృవీకరిస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మనందరం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కావాలంటే ముడుపును ముచ్చినాయి అనేది ఇండియా టుడే కథనం. దాంతోపాటు తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నుండి ఆశీస్సులు ఉండాలి అంటే చందాల రూపంలో వెళ్ళినాయి అనేది మరో క్లారిటీ. ఇక మూడో అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పీఠాలను అంటే వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి నెల నెలా వెళ్తున్నాయి అనేది కేటీఆర్ వాదనకు బలాన్ని చేకూరుస్తూ ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఒక ముందడుగానే చెప్పవచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ దగ్గర ఒక స్పష్టమైన ఏంది అంటే ఆధారాలు ఉన్నాయి అనేది కూడా
ఈ విషయాల ద్వారా మనకు క్లారిటీ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరికీ తెలియని సందర్భంలో పూర్తి స్థాయిలో ఢిల్లీకి మూటలు మోస్తున్నారు, లేదా ఢిల్లీకి నెల నెల చందాలు వెళ్తున్నాయి, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా అక్కడ మంతనాలు చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి పదవుల కోసం కూడా చాలామంది ఢిల్లీకి వెళ్తున్నారు అంటే సాక్ష్యాలు ఇక్కడ మనకు సాక్షాత్కారమైన తర్వాత ఇంకా మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయాలను కనుక మనం చూస్తే పూర్తి స్థాయిలో అదే అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సంపదతో పాటు వాళ్ళ వ్యక్తిగత సంపదను కూడా పూర్తిగా నేషనల్ హెరాల్డ్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కూడా ఏది చందాల రూపంలో పంపించాలనేది క్లారిటీ విషయం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గాలి అనిల్ కుమార్ కానీ, షబీర్ అలీ కానీ, పి సుదర్శన్ కానీ, దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి 25 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు. అదే పేదోడికి ఏదన్నా సాయం చేయరా బాబు, ఆసుపత్రికి కావాలంటే ఇయ్యరు, లేదా పేదోనికి ఇల్లు కూలిపోయిందంటే ఇయ్యరు. ఒక నిరుద్యోగ చదువుకుంటున్నాడు, ఆయనకు ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే చదివేయడానికి ఇయ్యరు. ఆసుపత్రి పాలైన్లు పలానా నియోజకవర్గం అంటే ఇయ్యరు. కానీ వీళ్ళ పదవుల రాజకీయాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడరి, వీళ్ళ పదవుల ఆడంబరాల కోసం ఏం చేస్తున్నారో చూడరి. దీంతో పాటు ఇది వీళ్ళేం కష్టపడి చెమట వచ్చి రక్తాన్ని సంపాదించిన సంపాదన ఏం కాదు, అది మన సంపాదన. ఏనో కాడ దొబ్బి ఉంటారు, దాన్ని అట్లా పంపించుంటారు అంతే. ఇప్పుడు కష్టపడ్డ సంపాదన పంచాలంటే అది నరకం కనబడుతుంది. ఎందుకంటే కష్టపడ్డది మనం పూర్తి స్థాయిలో చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక దాంతో పాటుగా